ఇక అవ్వ తల్లి మీరు తెలంగాణను ఇంకా భ్రష్టు పట్టించే పని చేస్తానని అనిపిస్తుంది గవర్నర్ గారు. హామీలన్నీ నెరవేరుస్తాం. మీరు నెరవేర్చడం ఎట్లా నెరవేరుస్తారండి? ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలి, మంత్రులు నెరవేర్చాలి, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి. మీరు కాంగ్రెస్ గొంతుకగా ఉండి మేము నెరవేరుస్తామని డైరెక్ట్ మీరే చెప్తున్నారు ఎందుకు నాకు అర్థమైతలేదు. వాళ్ళు ఏం చేసినలో గవి మీరు చెప్పుర్రంటే మేము నిర్వహిస్తాం, మేము నెరవేరుస్తాం అంటే వాళ్ళ తరపున వకాలత్ పుచ్చుకొని గవర్నర్ గారు మాట్లాడడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అసలు మీరు మీ ప్రసంగంలో ఏం మాట్లాడాలి? మీరు ప్రజా పరిపాలన అని పెట్టి ప్రజాభవన్ అని ఒక బోర్డు పెట్టి ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు అక్కడ అందుబాటులో ఉండి ప్రజల వినతులు స్వీకరిస్తామన్నారు. కానీ ఒక్కరోజు వచ్చి అట్లా చూసి ఇట్లా సుట్టం సుప్పుగా వెళ్ళిపోయిండు, ఇంతవరకు రాలేదనే దాన్ని మీరు మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడాలి? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ప్రజా దర్బార్ ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో నిర్వహించడం లేదనే విషయాన్ని మీరు చెప్పాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోగానే 8వ తారీఖు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, 9వ తారీఖు మరో 2 లక్షల రూపాయలను అప్పుగా తెచ్చుకోనని రైతులకు చెప్పిండు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు అనే విషయాన్ని మీరు ప్రజల ముందు పెట్టాలి. రైతు భరోసా కింద 7,500 రూపాయలని, సంవత్సరానికి 15,000 రూపాయలని మేము రైతు భరోసా ద్వారా రైతులకు అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు 2 నెలలైనా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వకపోగా రైతు బంధుని కూడా అందరూ రైతులకు వేయలేదన్న విషయాన్ని మీరు అక్కడ మీ ప్రసంగంలో పొందుపరిచి చెప్పాలి. ఇవి చెప్పకుండా మీరు ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్టు, మీరేదో కాంగ్రెస్ మంత్రి అన్నట్టు, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కాంగ్రెస్ గొంతుకగా కాంగ్రెస్ వకాలత్ పుచ్చుకొని మాట్లాడడం ఏంది మేడం గారు? ఇది బాధ అండి. ఇది మీరు తెలంగాణ ప్రజలను వంచడానికే మీరు పూనుకున్నారనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది మేడం. ఇక మీ మాటలు నమ్మం మేము.